ప్రియులారా, ఈ మధ్యకాలంలో కొందరు బోధకులు బయలుదేరారు. ఏంటంటే యేసుక్రీస్తుకి మహిమను తగ్గిస్తూ తండ్రికి మహిమ పెంచు, తండ్రి గొప్పడు, తండ్రి పంపితే కుమారుడు వచ్చాడు, ఆయన దేవుడు ఎలాగవుతాడు, ఎలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి బోధకులు అనేక మంది బయలుదేరారు. అంత మాత్రమే కాకుండా పోపు రిలీజియస్ మీటింగ్ రూమ్లో పెట్టి మత పెద్దలందరినీ, ప్రపంచ మత పెద్దలందరినీ పిలిచి ఒకే దేవుడు ఉండాలని చెప్పాడు. అలాగే న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన వ్యక్తి కూడా మొత్తం నార్త్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఆక్యుపై చేసేసి ఇస్లామిజంతో నింపాలి అని చెప్తున్నారు. ఇవన్నీ టెక్నాలజీ కూడా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే క్రీస్తు విరోధి రాకకు సర్వము సిద్ధపరచబడుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ద్వారములుగా పనిచేస్తున్నాయి అనమాట. కనుక దేవుని రాకడ సమీపంగా ఉందనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని అటువంటి బోధలు కూడా నమ్మకుండా యేసుక్రీస్తు ప్రభువారి వల్లనే రక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకొని యేసుక్రీస్తు ప్రభువుకు మీ జీవితాలు సమర్పించుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభు అయిన యేసునామమున తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.